ముందుగా ఇక్కడ కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లేదు. ఎస్ మీకు పంపించాను. మహబూబాబాద్ చదవండి. మహబూబాబాద్ 36 వార్డులు భరత్. కాంగ్రెస్ 11 నుంచి 13, బీఆర్ఎస్ 14 నుంచి 16, బీజేపీ 1, ఇతరులు 2 నుంచి 3. సో మహబూబాబాద్ లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడి నుంచి ఉన్నారు. మాలోత్ కవిత మాజీ ఎంపీ, అంటే అఫ్ కోర్స్ ఆయన తండ్రి డోర్నకల్ నుంచి. మహబూబాబాద్ లో స్లైట్లీ అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. మురళీ నాయక్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. చూద్దాం, అంటే 11, 13, 14, 16 అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జనగాంలో మాత్రం క్లియర్ గా ఉంది. 30 వార్డులు ఉన్నాయి. 30లో బీఆర్ఎస్ 18 నుంచి 20, కాంగ్రెస్ 10 నుంచి 13. సో పల్లారాజేశ్వరరెడ్డి అటు చేరియాల, ఇటు జనగాంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లారాజేశ్వరరెడ్డి జెండా బాతారు, అక్కడ ఓడిచ్చారు కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూపిస్తున్నారు. 18 నుంచి 20 బీఆర్ఎస్, కాంగ్రెస్ 11 నుంచి 13 సీట్లు ఉన్నాయి. భూపాలపల్లి 30 వార్డులు మొత్తం. కాంగ్రెస్ 16 నుంచి 18, బీఆర్ఎస్ 10 నుంచి 12, బీజేపీ 1 నుంచి 2. భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఉండే. గండ్ర వెంకటరమణారెడ్డి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత ఏమైనా చేంజ్ అయిందా? భూపాలపల్లి మొదలు బీఆర్ఎస్ అన్నారు శ్రీకాంత్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. భూపాలపల్లి ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఏకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ పర్యటించడం, అదేవిధంగా చేసినటువంటి క్రమంలో కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు చూపిందని చెప్పవచ్చు సార్. ఆ తర్వాతకి ఏదో ఎన్నికల జరిగిన తర్వాత మాత్రం అక్కడ ఉన్నటువంటి కాస్త మార్పులు అయితే జరిగాయని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా, అంటే ఒక 2-3 మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఇస్తుంది సార్. కేటీఆర్ రోడ్ షో చేయడం, గండ్రా వెంకటరమణారెడ్డి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమేకం చేసినటువంటి పరిస్థితి ఉంది సార్ భూపాలపల్లిలో. సో అంటే భూపాలపల్లి మీరు ఎడ్జ్ ఎవరికి ఇస్తున్నారు, కాంగ్రెసా బీఆర్ఎస్? కాంగ్రెస్ కు వస్తుంది సార్. 1-2 సీట్లతోటి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ఓకే, నర్సంపేట టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. 30 వార్డులు, కాంగ్రెస్ 13, 15, బీఆర్ఎస్ 12, 14. దొంతి మాధవ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పెద్ద సుదర్శన్ రెడ్డి. ఎస్, ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఇక్కడ వారికి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే ఇక్కడ టికెట్లు కేటాయించడం, అతనికి వారిపై కూడా ప్రధానంగా వారి దృష్టి పెట్టి కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉందని చెప్పచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డి అంటే డి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 30 వార్డులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఇక్కడ కొంతమంది రెబల్స్ సంబంధించిన కాంగ్రెస్ రెబల్స్ కూడా 1-2 కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు కూడా అందులో 1-2 సీట్లు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా 1-2 సీట్లతో గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ రెబల్స్ గెలిచినా కూడా వారు కాంగ్రెస్ పార్టీలో మరోసారి జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది సార్ ఇక్కడ నర్సంపేట. ఓకే ఓకే. సో నెక్స్ట్ నర్సంపేట 1-2తో కాంగ్రెస్ ఉండొచ్చు. పరకాల 22 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 9, బీఆర్ఎస్ 8 నుంచి 10, బీజేపీ 1 నుంచి 2. చల్లా ధర్మారెడ్డి బాగానే గుంజుకొచ్చారు పరకాల్లో. శ్రీకాంత్, ఇక్కడ కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి నడుస్తోంది పరకాల్లో. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రాస్పెక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈ మధ్య ఇటు ఎమ్మెల్యేలకు అదేవిధంగా కొండా సురేఖకు కాస్త సఖ్యత లేకపోవడం, ఎవరికి వారుగా విడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరకాల క్యాడర్ కూడా కొంచెం కొండా సురేఖకు అనుకూలంగా ఉంటుంది, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిగా ఉంటుంది. కానీ కాకపోతే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టలేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చల్ల ధర్మారెడ్డి ఏది కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకోవడం, అక్కడటువంటి గెలిపే దిశగా అంటే వారు ఉన్నారు సార్. ఎందుకంటే ఇక్కడ ఫలితాలు కూడా మనం ఉన్నటువంటి స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ లో తిరగడం సార్. అయితే ఇందులో 7 నుంచి 9 కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది, 8 నుంచి 10 అంటే 1-2 సీట్లు ఉంటారు. మరోవైపు ఇక్కడ బీజేపీ మాత్రం గతంలో ఎప్పుడు కూడా 2 నుంచి 3 స్థానాలు వస్తాయి సార్ ప్రతి మున్సిపల్ ఎలక్షన్స్ లో. ఈసారి కూడా 1 నుంచి 2 వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి పడ్డటువంటి ఓట్లు ఇటు కాంగ్రెస్ చీల్చినట్లుగా అయితే అక్కడ తెలుస్తుంది సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ములుగు 20 వార్డులు, కాంగ్రెస్ 13 నుంచి 15, బీఆర్ఎస్ 6 నుంచి 8. సీతక్క ఈజీగానే ములుగు సీట్ను మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ చేసుకోబోతున్నారు. వర్ధన్నపేట 12 వార్డులు, కాంగ్రెస్ 3 నుంచి 5, బీఆర్ఎస్ 4 నుంచి 6, బీజేపీ 0 నుంచి 1.
సో ఆరూరు రమేష్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ వర్ధనపేటలో, అంతేనా? అవును సార్, ఎందుకంటే ఆరు రమేష్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే ఉండడం, అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇతను ఒక్కరు సార్. ఆ తర్వాతకి బీజేపీ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాతకి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో కూడా నూతన ఉత్సాహంతో కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కలిసి ఇక్కడ పనిచేసింది సార్. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీట్లు మాత్రం 3 నుంచి 5 వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం 4 నుంచి 6 వచ్చే అవకాశం ఉంది సార్. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కు సంబంధించి స్వయంగా తన తమ్ముడే అక్కడ పోటీ చేయడం, ఒక సీటు మాత్రం బీజేపీకి వచ్చే అవకాశం అయితే ఉంది సార్ అక్కడ వర్ధనపేట. ఓకే, డోర్నకల్ 15 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 9, బీఆర్ఎస్ 5 నుంచి 7. టఫ్ ఫైట్ ఉంది డోర్నకల్. రామచంద్ర నాయక్ ప్రభుత్వం ఇప్పున్న చోట కాంగ్రెస్ కే ఎడ్జా లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ తగ్గఫరా? కొంచెం కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉంది సార్ ఇక్కడ, ఎందుకంటే ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్ర నాయక్ ఎక్కువ ఫోకస్ చేయలేదు సార్ ఇక్కడ డోర్నకల్లో. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కువ ఫోకస్ చేయలేదు. అందులో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులకు టికెట్లు రాకపోవడంతో కూడా వారు కూడా రెబల్ గా ఇక్కడ పోటీ చేశారు సార్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది సార్. కొంత 1-2 సీట్లతో మాత్రం కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది సార్. కే సముద్రం 16 వార్డులు, కాంగ్రెస్ 7 నుంచి 10, బీఆర్ఎస్ 5 నుంచి 7. కే సముద్రం మహబూబాద్ కదా? అవును సార్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, మహబూబాద్ అక్కడ మురళీ నాయక్ మహబూబాద్ హెడ్ క్వార్టర్ లో ఓడిపోతున్నా ఇక్కడ మాత్రం కొంత కవర్ చేయగలిగారు. వేం నరేందర్ రెడ్డి ఉంటారు సార్ లోకల్. కే సముద్రం ఓకే, వేం నరేందర్ అంటే చాలా గొప్ప లీడర్. నిజాం పాపం దురదృష్టం, ఆయన 2004 నుంచి 9 ఎమ్మెల్యే, మహబూబాద్ ఎమ్మెల్యే. బట్ 2009లో డీలిమిటేషన్ వల్ల వేం నరేందర్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. 2004 to 9 టర్మ్లోనే 47 మంది తెలుగుదేశం పార్టీ వైఎస్ జమానాలో క్లీన్ స్వీప్ చేసిన సమయంలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ 2009లో డీలిమిటేషన్లో అది ఎస్టీ రిజర్వ్డ్ అయింది. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గం లేదు. 2015లో రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని తిరిగి ఆ ఓటుకు నోటు కేసులో చిక్కున్నారు. అందుకనే వేం నరేందర్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. నెక్స్ట్ మరిపేడ కూడా మహబూబాద్ కాన్స్టిట్యున్సీనా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ. సో డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో మరిపేడ 15 వార్డులు, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 6 నుంచి 7, ఇతరులు 0 నుంచి 1. తగ్గఫర్ ఉంది. రెడ్డి నాయక్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఓకే, తొర్రూరు 16 వార్డులు, కాంగ్రెస్ 7, 9, బీఆర్ఎస్ 5, 7. ఎర్రబెల్లి వర్సెస్ ఝాన్సీ రెడ్డియా ఇది? అవును సార్. బట్ పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మన పంచాయతీలు ఎక్కువ ఎర్రబెల్లి దయాకర్ రావుకి వచ్చాయా, ఝాన్సీ రెడ్డికి వచ్చాయా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు సార్. ఎక్కువ కూడా ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు సార్. ఇటు తొర్రూరు కాన్స్టిట్యున్సీ వస్తే మాత్రం ఇది మహబూబాద్ జిల్లా పరిధిలో ఉంటుంది సార్. ఇక్కడ మహబూబాద్ ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ పరిధి మాత్రం ఇక్కడ స్వయంగా ఝాన్సీ రెడ్డి ఊరు పక్కనే ఉంటుంది సార్. తొర్రూరు పాలకుర్తి కిందికి రాదు, ఇది మహబూబాద్ కిందికి వస్తుంది. తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గం కాదు, మహబూబాద్ నియోజకవర్గం. పాలకుర్తి నియోజకవర్గం సార్. డిస్టిక్ మాత్రం మహబూబాద్ డిస్టిక్ వస్తుంది సార్. డిస్టిక్ మహబూబాద్. ఓకే, ఎందుకంటే మన అక్కడ డిస్టిక్ కాకుండా ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే, సరే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్. తగ్గఫరే ఉందా, కాంగ్రెస్ గెలుస్తూ వస్తుందా? కొంచెం టఫే ఉంది సార్ ఇక్కడ. ఓకే, స్టేషన్ గన్పూర్ మొత్తం 18 వార్డులు, కాంగ్రెస్ 10 నుంచి 13, బీఆర్ఎస్ 7 నుంచి 9. సో కడియన్ శ్రీహరి గెలిపించుకుంటారు. రాజయ్య కూడా కొంచెం పర్లేదు, ఫైట్ ఇచ్చారు. అవును సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, దీనిలో వికారాబాద్ జిల్లా ఉంటుంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూడా మనకు వస్తుంది. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది, ఖమ్మం. లాస్ట్ నల్గొండ ఖమ్మం వెళ్దాం. అంతకంటే ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డాటా రెడీ ఉందా? సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డాటా రెడీ లేదు. ఆలోపు నల్గొండ జిల్లాకు ఒకసారి వెళ్దాం. ఎస్, ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డాటా ఉంటే కూడా ఫ్లాష్ చేయండి. ఉమ్మడి నల్గొండ ఫస్ట్ వెళ్దాం. జానైన్ లైన్లో తీసుకోండి. అనుకున్న దానికంటే బీఆర్ఎస్ కొంత టఫ్ ఫైట్ ఇస్తుంది నల్గొండలో. నల్గొండ
క్లియర్గా కాంగ్రెస్ కిల్లా అని అనుకున్నాం, బట్ టఫ్ అయితే ఉంది. సూర్యాపేట ముందు 48 వార్డులు, కాంగ్రెస్ 22, 24, బీఆర్ఎస్ 20 నుంచి 22. సో జగదీష్ రెడ్డి ఏకైక ఎమ్మెల్యే. 12 మందిలో 11 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే జగదీష్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మంచి ఫైట్ ఇస్తున్నారు. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ ఇక్కడ మున్సిపాలిటీ జనరల్ స్థానంలో ఎస్సీని చేశారు మున్సిపల్ చైర్మన్గా. ఇప్పుడు 20 నుంచి 22 సీట్లు బీఆర్ఎస్కి వస్తున్నాయి, కాంగ్రెస్కు 22 నుంచి 24, బీజేపీ 1 నుంచి 3, ఇతరులు 3 నుంచి 5. సో ఆల్రెడీ సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్ సంబంధించిన కౌన్సిలర్ వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు, అందరినీ క్యాంపులకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నెక్స్ట్ జానయ్యరా నెక్స్ట్ తిరుమలగిరి బహుశా ఇది తుంగతుర్తి నియోజకవర్గం అనుకుంటా. 15 వార్డులు, టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 5 నుంచి 7, ఇతరులు 1 నుంచి 2. గాదర్ కిషోర్ చాలా కష్టపడుతున్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో. అక్కడ మందల సామ్యుల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి. మొత్తం 35 వార్డుల్లో ఆల్రెడీ 2 వార్డులో 3 వార్డులో ఏకగ్రీవం అయిపోయినాయి, ఏకగ్రీవంగానే గెలిచేశారు. కాంగ్రెస్ 24 నుంచి 26 వచ్చే అవకాశం ఉంది. 7 నుంచి 9, ఇతరులు 2 నుంచి 4. సో క్లియర్ గా కోదాడ ఈజీగా కాంగ్రెస్ పార్టీ వశమయ్యే పరిస్థితుంది. నెక్స్ట్ హుజూర్ నగర్ 28 వార్డులు, కాంగ్రెస్ 19 నుంచి 22, బీఆర్ఎస్ 7 నుంచి 9. సో బీఆర్ఎస్ కి ఇక్కడ పెద్ద లీడర్షిప్ లేదు. శానంపూడి సైదిరెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఒంటెద్దు నరసింహారెడ్డి ఇటీవలే బాధ్యతలు తీసుకున్నారు. నేరేడు చెర్ల కొంచెం టఫ్ ఫైట్ ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గమే 15 వార్డులు, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 4 నుంచి 6, ఇతరులు 1 నుంచి 3. సో జానయ్య, నేరేడు చెర్ల ఏం జరిగింది? కొంత టఫ్ ఫైట్ ఉంది. ఉత్తమ్ చాలా ఈజీ అనుకున్నారు. ఏదైతే నేరేడు చెర్ల మున్సిపాలిటీకి సంబంధించి కొంత పోలింగ్ కంటే ముందు రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కొంత ఎడ్జ్ ఇచ్చే విధంగా కూడా ఓటర్లు అయితే వెళ్ళినట్టుగా కూడా కొంత మనం క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు కనపడింది. ఎందుకంటే అక్కడ ఏదైతే లోకల్ గా నిలబడ్డటువంటి కౌన్సిలర్లు ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఏదైతే ఆ నేరేడు చెట్ల మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో కొంత ఏదైతే వివాదాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా కావడంతో పాటు ఇటు ఇప్పుడు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందా కదా నేరేడు చెర్లో? ప్రస్తుతం అంటే పోలింగ్ జరిగిన తర్వాత మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 4 సీట్లు వస్తాయనుకున్న పరిస్థితిలో కొంత 2-3 సీట్లు పెరిగే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అక్కడ. ఎందుకంటే కొంత అంటే అక్కడ ఉన్న నేతల ఎవరైతే బరిలో ఉన్న వారి విషయం కానీ ఇతర లీడర్లకు సంబంధించి ఉన్నటువంటి విభేదాల వల్ల మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే అక్కడ నేరేడు చెరువులో కనిపిస్తుంది. ఓకే భువనగిరి 35 వార్డులు, కాంగ్రెస్ 17 నుంచి 19, బీఆర్ఎస్ 10 నుంచి 12, బీజేపీ 2 నుంచి 4, ఇతరులు 2 నుంచి 3. సో కాంగ్రెస్ అక్కడ ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, వైల శేఖర్ రెడ్డి కూడా మంచి పేరుంది బీఆర్ఎస్, గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు. కొంత ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్ భువనగిరి ఉంది. టఫ్ ఫైట్ అనుకున్నారు, బట్ చివరిలో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ బాగా చేసినట్టుంది. పోచంపల్లి 13 వార్డులు, కాంగ్రెస్ 5 నుంచి 7, బీఆర్ఎస్ 4 నుంచి 6, తగ్గ ఫర్ ఉంది. ఇతరులు 2 నుంచి 3. పోచంపల్లి ఇతరులు అంటే ఎవరు? ఇండిపెండెంట్సా? పోచంపల్లిలో అదే ఏదైతే టికెట్ ఆశించి వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం తోటి అక్కడ కొంత 2-3 వార్డులలో మాత్రం వాళ్ళ ప్రభావం అయితే కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా టికెట్ తమకే వస్తుందని ముందస్తు నుంచి కూడా ఆ వార్డులలో ప్రచారం చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలతో కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో టికెట్లు రాకపోవడం తోటి వాళ్ళు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినప్పటికీ ఇతర పార్టీలకు సంబంధించి ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు, కొన్ని జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి బీఫామ్లు తీసుకొని వాళ్ళు
పార్టీ గుర్తులు కావాల్సింది కాబట్టి వాళ్ళకు ఆ బీఫామ్ తోటి పోటీ చేయడం తోటి ఇతరులు 2 నుంచి 3 గెలిచే అవకాశం అయితే పోచంపల్లిలో కనపడుతుంది. ఎస్, నెక్స్ట్ పోచంపల్లి తర్వాత చౌటుప్పల్ 20 వార్డులు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12, బీఆర్ఎస్ 7 నుంచి 9, బీజేపీ 1 నుంచి 2, ఇతరులు 2 నుంచి 3. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చౌటుప్పల్ గెలవబోతోంది. కొంత సందేహం వచ్చింది, బట్ అల్టిమేట్ గా పోలింగ్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు రాజగోపాల్ రెడ్డి. అల్టిమేట్లీ ఆయన మిగతా విషయాల్లో మంచి పేరుంది. బెల్ట్ షాపులు ఎత్తేస్తున్నారు, వైన్ షాపుల్ని కూడా మధ్యాహ్నం 1 గంట 2ంటికి దిమ్మంటున్నారు. ఎడ్యుకేషన్ పరంగా ఆయన అక్కడున్న 10th క్లాస్ టాపర్స్ అందరినీ కూడా సత్కరిస్తున్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి, కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కూడా ఇవ్వట్లేదు. ఇదే సర్ప్రైజ్. ప్లస్ ఆయన నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో ఒక్క పని కూడా చేయలేదు మునుగోడులో. ఇక్కడ రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ మిగతా వాళ్ళకి వెళ్తోంది. మునుగోడుకు నిధులు రావట్లేదు, అయినా సరే చాలా గట్టిగా మేనేజ్ చేసుకుని ఆయన సొంతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ చేస్తున్నారు. మోత్కూరు 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 4 నుంచారు, బీఆర్ఎస్ 4 నుంచారు. ఇది కూడా మోత్కూరు కూడా మునుగోడు కాన్స్టిట్యున్సీ కదా? మోత్కూరు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, తుంగతుర్తి నియోజకవర్గం. గాదర్ కిషోర్ 2 చోట్ల బానే, తిరుమలగిరి మోత్కూరు 2 చోట్ల టఫ్ ఫైట్ తీసుకొచ్చారు, అంతేనా? తిరుమలగిరి మోత్కూరు 2 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి టఫ్ ఫైట్ కనపడుతుంది. గాదర్ కిషోర్ బాగానే ఫైట్ చేస్తున్నారు. ఓకే, యాదగిరిగుట్ట 12 వార్డులు, బీర్లా ఎలై యాదవ్ విప్. కాంగ్రెస్ 7 నుంచి 9, బీఆర్ఎస్ 3 నుంచి 5. కాంగ్రెస్ పార్టీ క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. ఆలేరు 12 వార్డులు, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 4 నుంచి 6. క్లియర్ అడ్వాంటేజ్ కాంగ్రెస్ కు ఉంది. దేవరకొండ 20 వార్డులు, కాంగ్రెస్ 11 నుంచి 13, బీఆర్ఎస్ 6 నుంచి 8, ఇతరులు 1 నుంచి 3. బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. క్లియర్ అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్. చెండూరు 10 వార్డులు, కాంగ్రెస్ 4 నుంచి 6, బీఆర్ఎస్ 4 నుంచి 6. స్లైట్లీ ఎడ్జ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉంది. బాగా పోల్ మేనేజ్మెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. చిట్యాల 12 వార్డులు, టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ 4 నుంచి 6, బీఆర్ఎస్ 4 నుంచి 6, ఇతరులు 0 నుంచి 1. సో ఇది నకిరేకల్ నియోజకవర్గం కదా జానయ్య? చిట్యాల అది చిట్యాల, నకరికల్లు, చిట్యాల 2 మున్సిపాలిటీలు, 2 కూడా మున్సిపాలిటీలు. కానీ నకరికల్లు కొంత లేటుగా మున్సిపల్ ఎలక్షన్ జరగడం తోటి అది ఇంకా పదవి కాలం ఉండడం తోటి అది నిలుపుదల చేయడం జరిగింది. చిట్యాల మాత్రం ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న పరిస్థితి సార్. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ హాలియా నందికొండ, ఇవి 2 కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో. కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 2 నుంచి 3. క్లియర్ గా హాలియాలో జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, క్లియర్ అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్. నందికొండ కాంగ్రెస్ 7 నుంచి 9, బీఆర్ఎస్ 3 నుంచి 5. కొత్త మున్సిపాలిటీస్ ఇవి 2, హాలియా నందికొండ. రెండిట్లో కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మిర్యాల కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పారు, అందుకని ఆయన వెళ్లి అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ మిర్యాలగూడలో 22 నుంచి 24, బీఆర్ఎస్ 20 నుంచి 21, బీజేపీ 0 నుంచి 1, ఇతరులు 2, 3. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న పోరు నడుస్తుంది. బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఉన్నారు. జానారెడ్డి కుమారుడు నిజానికి రఘువీర్ రెడ్డి అక్కడ టికెట్ ఆశించారు మిర్యాలగూడలో, బట్ ఆయన అక్కడ అసెంబ్లీ టికెట్ దొరకలేదు, ఎంపీ టికెట్ గెలిచారు. మిర్యాలగూడలో కొంత పికప్ అయిందా కాంగ్రెస్ పార్టీ చివరిలో? ఎస్ సార్, ఏదైతే టికెట్ల విషయంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే భార్గవ్ ఉన్నారో ఆయన చేరిన సమయంలో కొంత వర్గ విభేదాలు వచ్చినప్పటికీ తర్వాత ఆయన ఈ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా కూడా ఆయన 13 మున్సిపల్ వార్డులకు సంబంధించి టికెట్లు అడగడం జరిగింది. అయితే ఆ భార్గవ్ అనే మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జానారెడ్డికి అత్యంత సన్నిహితునిగా, ఆయన అనుచరునిగా కూడా
కొనసాగడం జరిగింది. అయితే ఆయనకు టికెట్ల విషయంలో పూర్తి స్థాయిలో ఇవ్వలేము అనే విషయం పైన కూడా కొంత గందరగోళ పరిస్థితి. ఇటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా తన కుటుంబ సభ్యులు ముగ్గురితోటి కూడా నామినేషన్ వేయించడం తోటి కొంత అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. తర్వాత అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత భార్గవ్ కి 3 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతావి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అలాగే ఎంపీ రఘువీర్ రెడ్డి వీళ్ళంతా కలిసి కూర్చొని సీట్ల విషయంలో సెట్ చేసుకోవడం జరిగింది. కానీ భార్గవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆయన 13 సీట్లు అడగడం 3 సీట్లకే పరిమితం చేయడం తోటి మిగతా 10 సీట్లలో భార్గవ్ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం తోటి కొంత అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ అలాగే సిపిఎం ఈ 2 అలవెన్స్ తోటి పోటీ చేయడం, గతంలో మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీకి కూడా ప్రాతినిధ్యం రావడం కూడా ఉండడం తోటి సిపిఎం పార్టీ కూడా 3 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. సిపిఎం 1 నుంచి 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశించిన వారిలో దాదాపుగా 4 నుంచి 5 ఇండిపెండెంట్లుగా ఇతర పార్టీలకు సంబంధించి ఏదైతే జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తింపు ఉన్నటువంటి పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకున్న వారిలో దాదాపుగా 3 కూడా బాగా వార్డులలో ప్రచారం చేయడం, ప్రజలకు దగ్గరగా ఉండడం, వారంతా కూడా పోల్ మేనేజ్మెంట్ కూడా విషయంలో కూడా కొంత ఎక్కువ కష్టపడడం, అంటే వారి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లడంతో పాటు ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంతో కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి అయితే అక్కడ ఏర్పడడం. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభ నిర్వహించిన సమయంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పైన విమర్శలు చేయడంతో పాటు ఓవరాల్ గా ఇప్పుడు కొంత కాంగ్రెస్ వైపు టిల్ట్ అయింది చివరిలో, అంతే కదా? ఎస్ సార్. యా, థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన పరిస్థితి. లాస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మంలో యాకేష్ ఫోన్ కలపండి లేకపోతే కంప్లీట్ చేద్దాం.